ఇవాళ మా అసోసియేషన్ ఎలక్షన్స్ మీకు తెలిసిందే, చాలా హెల్దీగా జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఏమి గొడవలు కానీ ఇంకోటి కానీ కాంట్రవర్సీస్ కానీ ఏమీ లేవు. నేను ఇది చేయగలననే ఒక మేనిఫెస్టో వాళ్ళు ఒక ప్యానల్ చెప్తే మేము ఇది చేస్తామనే ఒక ఇది అందరూ కలిసి మంచి చేయాలన్న వాళ్ళ యాటిట్యూడ్ ఉద్దేశం. ఇందులో తినేసేది కానీ మోసం చేసేది కానీ ఎవరూ చేయరు. కాబట్టి ఈ 900 మంది కళాకారుల్లో లేని వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మరింత బాగా ధర్మబద్ధంగా న్యాయంగా నిజాయితీగా చేయాలనేది ఇప్పుడు అందరి యాటిట్యూడ్. అలా ఎవరినిగినా అదే ఉద్దేశంతో ప్రవర్తిస్తారు, బిహేవ్ చేస్తారు. కాబట్టి ఇది నిజం చెప్పాలంటే ఎల్లుండికో ఒక జ్ఞాపకం ఈ అడావుడంతా. తర్వాత నుంచి నిజాయితీగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరు, అంటే ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ఈసీ మెంబర్లు అందరూ. కాబట్టి ఇది హ్యాపీగా హాయిగా జరిగిపోయింది. మరి ఇంకా జనరల్గా మనం అందులో చూజ్ చేసుకోవాలి కాబట్టి కొంతమంది చూజ్ చేసుకుని కొంతమంది ఓట్లు వేస్తారు. ఎవరొచ్చినా ఆనందమే, ఎవరొచ్చినా సంతోషమే, ఎవరొచ్చినా బాగా చేయాలనేదే వాళ్ళ యాటిట్యూడ్ అని నాకు అనిపిస్తుంది. మరి ఉంటాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున ద మోస్ట్ డెమోక్రటిక్ వేలో ఇవాళ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒక రకంగా సంతోషమే, ఒక రకంగా నాకు యునానిమస్ అయి ఉంటే బాగుండేదని నా కోరిక. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనా కూడా మహాభారతంలో ధర్మరాజు చెప్పినట్టు మా దాంట్లో ఎవరికి కూడా విభేదాలు ఉండవు. లాస్ట్ టైం కూడా మీరు అందరూ చూశారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉంది, ఇటు పక్కన మురళీమోహన్ గారు ఉన్నప్పుడు కూడా మేము అందరం కలిసే పనిచేశాం. ఆ తర్వాత అన్నీ మర్చిపోయాం. తర్వాత ఇప్పుడు కూడా ఎలక్షన్స్కి వెళ్ళడం, ఎవరు గెలిచినా కూడా అంతా మా వాళ్ళే, దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ మన రాజేంద్ర ప్రసాద్ గారి టైంలో అది కూడా ప్రూవ్ అవ్వడం జరిగింది. మరొకసారి ఈసారి ఎవరు గెలిచినా కూడా అంతా మా ఆత్మీయులే కాబట్టి, ఎవరు వచ్చినా అంతా మా వాళ్ళే కూడా, మా కుటుంబ సభ్యులే కాబట్టి వీరంతా కూడా రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు చేస్తారని, అలాగే ఈ మూవీ ఆర్టిస్ట్ యొక్క ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎలక్షన్స్. అట్ ద సేమ్ టైం ఐ విష్ మూవీ ఆర్టిస్ట్కి మాకు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మాకంటూ సొంత బిల్డింగ్ అంటూ ఏమీ లేదు. ఆ సొంత బిల్డింగ్కి ఇద్దరు కూడా కృషి చేస్తామంటున్నారు. చాలా సంతోషకరమైన వార్త. అది ఈ టైంలో ఈ 2 yearsలో ఆ బిల్డింగ్ ఒక ఫండ్స్ రేజ్ చేసి బిల్డింగ్ ఎగిని పూర్తి చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. సో మీ మీడియా వారికి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎల్లప్పుడూ మీరు మా వెంట ఉండి మాకు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, హ్యాపీ సండే. అందరూ మంచిగా ఉన్నారనుకుంటా. మేము మంచిగా ఉండాలని ఒక ప్రయత్నంలో ఎలక్షన్ జరుగుతుంది. మేము మంచిగా ఉంటాం, మీరు మంచిగా ఉండండి. బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళి ఓటేయాలి. నేను వేసిన ఓటు సక్రమంగానే వేస్తానని నమ్ముతున్నా, మంచిగా వేస్తానని నమ్ముతున్నా. డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. ఏదేమున్నా అన్ని నార్మల్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారం. సో ఈరోజు ఫైనల్లీ మా ఎలక్షన్స్ వచ్చేసాయి. 2 ప్యానెల్స్ ఆర్ కంటెస్టింగ్. కానీ నాకు తెలిసినంత వరకు వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. యూనిటీగా ఉండి యునానిమస్గా గెలిచింటే బాగుండేది అనిపిస్తుంది. ఇట్లా 2 ప్యానెల్స్గా విడిపోయి పోటీ చేయడం అనేది నాకు కొంచెం కైండ్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్. బట్ స్టిల్ హోప్ ఫర్ ద బెస్ట్ పర్సన్ విన్. అండ్ చాలా మంది కంటెస్ట్ చేస్తున్నారు, చాలా మంది నా ఫేవరెట్స్ ఉన్నారు. సో లెట్స్ సీ ఏ ప్యానెల్ గెలిచినా. For more updates, please subscribe 99 TV Telugu.